నమస్తే, వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్. ఆడుదాం ఆంధ్ర ఎవరి కోసం? జిల్లా పరిషత్ చైర్మన్ చిన్నశ్రీని గారి మాటల్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కొత్తగా వీక్షిస్తున్న వారు, సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఆడుదాం ఆంధ్ర ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభించబడింది. మరి తనకు అనుగుణంగా జిల్లా స్థాయిలో కూడా సమావేశాలను ఏర్పాటు చేసుకొని ప్రారంభోత్సవం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవనీయులు కూడా ప్రతి జిల్లా స్థాయిలోని ప్రతి మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభోత్సవం చేశామని చెప్పడానికి ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం సుమారుగా 45 రోజుల కాలంగా మరి వచ్చే నెల ఫిబ్రవరి నెల దాకా జరుగుతూ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఇందాక నా ముందు సోదరులు చెప్పారు, క్రీడలంటే ఏదో కొన్ని వర్గాల వరకు, కొన్ని సంపన్న వర్గాల వరకు, ఆ భగవంతుడు అవకాశం ఇచ్చిన వర్గాల వరకు గతంలో మరి క్రీడలో నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా మరి ఆ నైపుణ్యం ద్వారా ఆర్థికంగా కుటుంబాలు మరి ఆర్థికంగా చేయొద్దు, లేకపోతే వాళ్ళ నైపుణ్యం మరి గ్రామీణ స్థాయిలో వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయే పరిస్థితి ఉంది. ఆ కళ ఏదైతే ఆ క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలి, గ్రామీణ స్థాయిలో కాదు ప్రతి ఇంటికి కూడా తెలియాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం, ఒక ప్రభుత్వమే ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది దేశంలోనే మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం జరిగిందని తెలియడానికి మరి మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. 1,65,00,000 కుటుంబాలు ఉంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాల దగ్గరికి కూడా చేర్చి మీ తరఫున ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 5 రకాలైన క్రీడలు ఏర్పాటు చేస్తుంది. ఈ 5 రకాల క్రీడల్లో మీకు ఏది ఉత్సాహవంతులైతే, మీకు ఎందులో అయితే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారో అది నమోదు చేసుకోండి. దానికి తగ్గ సచివాలయ స్థాయిలోనే దాని పోటీలు ఏర్పాటు చేస్తాం. సచివాలయ స్థాయిలో పూర్తి చేసుకొని మండల స్థాయికి ఏర్పాటు చేస్తాం. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఏర్పాటు చేస్తాం. జిల్లా స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయికి కూడా తీసుకెళ్లి రాష్ట్ర స్థాయి పోటీలు ఏర్పాటు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విధానాన్ని రూపకల్పన చేశారు. కారణం ఈ 5 క్రీడలు గ్రామీణ స్థాయి క్రీడలు. ఒకటి వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటన్. ఈ 5 క్రీడలు కూడా ప్రతి గ్రామీణ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న క్రీడ. ఈ క్రీడల ద్వారా మరిన్ని క్రీడలు రాబోయే కాలంలో వారి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వాములు చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేశారు. మరి దీన్ని మరి ముఖ్యంగా అధికారులందరూ కూడా చాలా పూర్తి స్థాయిలో మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని టచ్ చేసి అటు వాలంటీర్ స్థాయిలో కానీ, ఇటు మా గ్రామాల్లో ఉన్న మా ప్రజాప్రతినిధుల ద్వారా కానీ, మండల స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములు చేసి సుమారుగా ఈ విజయనగరం జిల్లాలో 27 మండలాలు, మరి పట్టణాల్లో తీసుకుంటే 28లో తీసుకుంటే సుమారు 1,42,000 మందిని ఇవాళ క్రీడలుగా నమోదు చేసుకోవడం చూస్తూ ఉంటే ఈ విజయనగరం జిల్లాలో ఎంత ఉత్సాహం చూపిస్తున్నారని తెలియజేయడానికి ఇదే నిదర్శనం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. దీనికి సపరేట్గా ఇప్పటికే ఆట స్థలాలు ప్రతి మండల స్థాయిలో కూడా ఆట స్థలాలను ఐడెంటిఫై చేశారు. ప్రతి మండలానికి 3-4 గ్రౌండ్స్ ఐడెంటిఫై చేశారు. మరి ఇప్పటికే క్రీడా సామగ్రిని మరి ఇప్పటికే ప్రతి సచివాలయ స్థాయి కూడా క్రీడా సామగ్రిని ప్రభుత్వం అందజేసింది. మరి ఇప్పటికే దానికి సంబంధించి సచివాలయ స్థాయిలో క్రీడలకి ఏ రకంగా చేయాలి, మండల స్థాయిలో ఎంత మరి ఎక్స్ప్లోష్ ఇవ్వాలి, ప్రైజ్ మనీ ఇవ్వాలి, మరి జిల్లా స్థాయి ప్రైజ్ మనీ, ఈవెన్ రాష్ట్ర స్థాయిలో ప్రైజ్ మనీ తీసుకుంటే సుమారు నాకు తెలిసి 20 కోట్ల రూపాయలు పైబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడల కోసం వెచ్చిస్తుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ జిల్లా స్థాయిలో తీసుకుంటే సుమారుగా అన్ని సచివాలయాల్లో కూడా తీసుకుంటే సుమారుగా 1,42,000 మంది ఈరోజు నమోదు చేసుకొని, దీంట్లో మరి మగవాళ్ళు మెన్స్ వచ్చి సుమారు 75,000 మంది ఉన్నారు. మరి
ఉమెన్స్ వచ్చి సుమారు 27,000 మంది ఉన్నారు. ఇంకా నాన్ కాంపిటేటివ్ ప్లేయర్స్ కూడా ఏదైనా టీమ్గా ఏర్పడలేకపోయినా లేదు మాకు ఉత్సాహం ఉంది, మేము ఖచ్చితంగా మమ్మల్ని ఎక్కడో దగ్గర ఆర్గనైజ్ చేయండి అని చెప్తే సుమారుగా 39,950 మంది, అంటే సుమారు 40,000 మంది. ఈ 40,000 మందిని కూడా మరి ఏదైతే పీఈటీస్ ఉన్నారు, ఆ సైజుల్లో మండల ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళని ఏదో ఒక గ్రూప్లో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో ఆ గ్రూప్లో వాళ్ళని అకామిడేట్ చేస్తారు. ఆ టీంలో ఏర్పాటు చేసి దాన్ని టీమ్గా ఫామ్ చేస్తారు. ఆ టీమ్గా ఫామ్ చేసి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా మరి అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, అటు పీఈటీలు, ఎవరైతే స్పోర్ట్స్ సంబంధించి ఇన్ఛార్జెస్ని పెట్టారో మరి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, వారందరూ కూడా పూర్తి స్థాయిలో దీన్ని నమ్మకమై ఉంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఇవాళ చూసుకుంటే చాలా వరకు టీమ్స్ కూడా ఫామ్ చేశారు. సుమారుగా 12,188 టీమ్స్ని ఇప్పటికే ఫామ్ చేశారు. ఇంకా కొన్ని టీమ్స్ కూడా ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఇంకా ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వారికి కూడా అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇవాళ క్రీడలకు సంబంధించి ఒక నైపుణ్యంగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మరి ఇవాళ మెటీరియల్ చూస్తూ ఉంటే చాలా మరి ఏదైతే స్పోర్ట్స్ అథారిటీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు తాలూకు అడ్వైజెస్ తీసుకొని ఇవాళ సామగ్రిని కూడా తీసుకొని ఆ సామగ్రిని కూడా పంపించే కార్యక్రమం చేశారు. మరి ఇవాళ దీని ద్వారా మీకు తెలియజేస్తున్నానంటే, ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు, ఇవాళ గ్రామీణ స్థాయిలో ప్రతి పేదవాడికి ఏది అవసరమో అదన్నీ కూడా కుటుంబాలకు అందజేయాలని ఒక ఉద్దేశంతోనే ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ వచ్చింది. ఈ నీతి ఆయోగ్లో ఇవాళ ఎడ్యుకేషన్లో తీసుకుంటే మనం ఎక్కడో చివరిగా ఉండేవాళ్ళం, 19వ స్థానంలో ఉండేవాళ్ళం. ఇవాళ అక్షరాస్యతలో ఇవాళ పూర్తిగా 3వ స్థానంకి ఈ దేశం చేరిందంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటా విప్లవాత్మకమైన చదువులు విప్లవం తీసుకొని ఇవాళ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనుకుంటాం, పక్క వైద్యం ద్వారా ఇవాళ ఆంధ్రప్రదేశ్ని విద్యాఆంధ్రప్రదేశ్గా రాబోయే కాలంలో మార్చుతున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి దాంట్లో అత్యధికమైన భాగస్వామ్యం ఇవాళ ఈ ప్రభుత్వం విద్యలో ఇవాళ 3వ స్థానం గెలింది అంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు ఎన్ని రకాలైన ఇవాళ ఉన్న మార్పుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్ని వారు పూర్తిగా తీసుకొని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను గౌరవిస్తూనే ఇవాళ నాడు నేడు ద్వారా అనేక రకాలైన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తూ, ఎడ్యుకేషన్ అభివృద్ధి చేస్తూ వారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కూడా సానుకూలంగా ఉపాధ్యాయులందరూ స్పందించి ఇవాళ ఉపాధ్యాయుల వలనే ఇవాళ ఈ దేశంలో 3వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు, ఆ పిల్లల్ని అంత క్రమశిక్షణతో తయారు చేయడానికి కారణం అని చెప్పి ఇవాళ మీకు తెలియజేసుకుంటూ, ఇవాళ పిల్లలు చాలా దగ్గర మీకు స్కూల్స్ వెళ్తూ ఉంటే మీకు తెలుసో లేదా మా నెలకోట మండలంలో నేను ఒక సచివాలయం ఓపెనింగ్కి వెళ్ళాను. చాలా లక్ష్మీపేట అని చాలా శివారన ఒక ప్రైమరీ స్కూల్లో ఒక చిన్న పిల్ల ఇవాళ 3rd స్టాండర్డ్ చదువుకున్న పిల్ల వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందం వేసింది. ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు కలిగించడానికి కారణం 3వ తరగతి ప్రైమరీ స్కూల్లో చదువుతున్న పాప ఇవాళ ఇంగ్లీష్లో చదువుతుందంటే దాని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు, దాన్ని అమలుపరుస్తున్న మా విద్యార్థి ఉపాధ్యాయులు అని చెప్పి దానికి గర్వ కారణంగా చెప్పుకుంటూ ఇవాళ ముందుకు పోతున్నాం. దాంట్లో భాగంగానే విద్యతో పాటు వాళ్ళ క్రీడలు కూడా ఉండాలని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న మరి వారు కానీ మరి విద్యాశాఖ మంత్రులు ఉంటున్న పెద్దల బొత్స సత్యనారాయణ గారు కానీ వీరిరువురు ఆలోచన చేసి మన రాష్ట్రంలో గారు పిల్లలందరినీ కూడా క్రీడల్లో కూడా నైపుణ్యంలో ఉన్న ఇంట్రెస్ట్ను మనం వెలికి తీయాలి. వారికి ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుంది. వారి నిజంగా ఉన్నతమైన కాంపిటేటివ్గా వెళ్తే ఇవాళ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్ళినా, ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళినా, నేషనల్ లెవెల్స్కి వెళ్ళినా వాళ్ళకి ఏ రకంగా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం సహాయకారంగా ఉండడానికి ఈ కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, దీంట్లో ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ముఖ్యంగా మా సచివాలయ సిబ్బంది కానీ మా వాలంటీర్లు కానీ పూర్తి స్థాయిలో దీంట్లో నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా వారందరికీ కూడా చెప్తున్నాను, ఈ క్రీడల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు. మీకు తెలుసు క్రీడలు అంటే కొన్ని వర్గాలకే కొంతమందికే చేరిపోయిపోతుంది.
కొంతమందికి అవకాశం లేకుండా పోయింది. ఎవరైనా మా దగ్గరికి వచ్చి పలానా దాంట్లో మా అబ్బాయి ఉన్నాడు కొద్దిగా చెప్పండి అంటే మేము ఎవరికి చెప్పాలి, ఎవరికి మీరు చెప్తే మీ అబ్బాయి ముందుకెళ్తారని ఆలోచన చేస్తున్న ఈ కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు విప్లవాత్మకమైన నిర్ణయం భాగస్వాములు చేసి దీన్ని దిగ్విజయంగా చేసి విజయవంతం చేసి దీంట్లో అనేక మంది మరి క్రీడాకారుల్లో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మీకు మొన్నే తెలుసు కేఎల్పురంలో మనం టెన్నికాయిట్లో తీసుకుంటే ఒక అమ్మాయిలందరూ కూడా మన స్కూల్ నుంచే వచ్చే వాళ్ళందరూ కూడా తన ఒలింపిక్స్కి తను అక్కడికి వెళ్తుంది, ఇంటర్నేషనల్ వెళ్తుందంటే మన జిల్లా పరిషత్ ద్వారా వాళ్ళకి ఆర్థికంగా ట్రాన్స్పోర్టేషన్ రవాణా సౌకర్యం చేస్తాం. మరి ఆ పిల్ల వచ్చి ఇవాళ పాప వచ్చి గోల్డ్ మెడల్ సాధించి తీసుకొచ్చింది. మనందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. అంటే ప్రోత్సాహం ఇస్తే తప్పకుండా వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీయొచ్చు. మన ముందే మన కళ్ళ ముందే అనేక మందిని పంపిస్తున్నాం. మొన్నే స్కేటింగ్లో తీసుకుంటే మరి మా లోకల్గా విజయనగరంలో ఉన్న మా గ్రామంలో ఉన్న తోటపాలెం గ్రామంలో తీసుకొని వాళ్ళు బార్సెలోనా పంపించాం. బార్సెలోనా పంపించే వాళ్ళు కూడా ఇవాళ పథకాలు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదైతే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ఈ కార్యక్రమం ఉందో దీని ద్వారా అనేక మంది క్రీడా నైపుణ్యం ఉన్న యువకులు బయటకు వస్తారు. యువకులందరూ దాని ద్వారానే మరి రాబోయే కాలంలో విజయనగరం జిల్లా మరి రాబోయే రాష్ట్రంలోనే మరి కొత్తగా ఏర్పడిన జిల్లాలతో పాటుగా ఖచ్చితంగా 13 జిల్లాల్లో అత్యధికంగా ముందుండే జిల్లాగా విజయనగరం జిల్లా ఉంటుందని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అక్కడ ప్రారంభోత్సవం చేశారు. జిల్లాలో మనం ప్రారంభోత్సవం చేసుకోవడానికి సంతోషిస్తూ ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో ఇవన్నీ విజయవంతంగా జరగాలి. ఈ 5 గేమ్స్ కూడా విజయవంతంగా జరుగుతాయని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తూ అనేక మంది క్రీడాకారులు తయారు కాగలరని ఆశిస్తూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి. ధన్యవాదములు.